పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని నగరంలో నేడు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పట్టాలను అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంత ఇంటి కల కలిగినటువంటి పేదలందరికీ కూడా ఈ పట్టాల పంపిణీ ద్వారా భరోసా కల్పించనున్నారు. ఈ పంపిణీ కార్యక్రమం నేపథ్యంలోని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. రాజ్ ఠాగూర్ నాకు తమ్ముడు లాంటి వాడు, కుటుంబ సభ్యుడు. మరి నాకు వాళ్ళ కుటుంబంతో మరి దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది. మరి అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాసేవ చేయాలని ఎంతో తపన పడుతూ మరి ఎంతో శ్రమపడి మరి ఎన్నోసార్లు మరి గెలవాలని పోయినా కూడా ఆయన ఈసారి రేవంత్ అన్న మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలకు చేయాలని ఆయన తపన పడ్డాడో అవన్నిటిని కూడా అమలు చేయడానికి కృషి చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి దానికి తోడు శ్రీధర్ అన్న ఆశీర్వాదం ఆయనకు ఉండడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే శ్రీధర్ అన్న కూడా మేమిద్దరం కూడా ఒకటే సీనియారిటీలో ఉన్న వాళ్ళము. మరి శ్రీధర్ అన్న ఏదైనా కూడా మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబెట్టుకునే వరకు కూడా వదిలిపెట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. మరి అటువంటి మంత్రి దొరకడం మరి మీ జిల్లాకు మరి మీ అదృష్టం అని చెప్పి, అదేవిధంగా మీ ప్రజల అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రామగుండం అనేది అంతా కూడా వెనుకబడిన ఏరియా. ఇదంతా కూడా సింగరేణి మరి ఎఫెక్టెడ్, చాలా నిరుపేద కుటుంబాలు, మరి అనారోగ్యాలు. ఇంతకుముందు ఫ్లడ్ వచ్చినప్పుడు పాములపేట సైడ్ నుంచి అక్కడ ఒక 129 మెంబర్స్కి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. అదే కాక సింగరేణిలో లాంగ్ పెండింగ్ మారేడుపాక ఇష్యూ ఉంది. దాని పెండింగ్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేయడానికి ఒక 162 మెంబర్స్కి మనం ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఇది ఇంకా కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా జియో 76 నుంచి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. అదేవిధంగా మనకి చూసినట్టయితే 2 BHK డబుల్ బెడ్రూమ్ కట్టి దాన్ని ఇప్పుడు యూటిలైజేషన్లోకి తేయడానికి అక్కడ ఒక 633 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక నెక్స్ట్ 2 monthsలో కూడా వీళ్ళందరికీ పెండింగ్ చిన్న చిన్న ఇష్యూ వర్క్స్ ఉన్నాయి, డ్రైనేజ్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ, అవి మొత్తం 1-2 monthsలో క్లోజ్ చేసి రెడీ టు యూజ్ లాగా కూడా తీసుకొని వస్తాం అనమాట. ఇదే కాక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు కానీ ఒక 494 మందికి ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్స్ కూడా ఈరోజు స్టేజ్ మీద నుంచి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఆల్మోస్ట్ ఒక 1700 మందికి 1750 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, 2 BHK కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మనం ఈరోజు చూసినట్లయితే ఫౌండేషన్ స్టోన్స్ ఒక మరి ఇక్కడ రామగుండం పవర్ ప్లాంట్తో పాటు ఇవాళ పీపీపీ మోడల్లో మేడిపల్లిలో పవర్ ప్లాంట్ కడతామని చెప్పారు. వాటిని కూడా త్వరితగా పూర్తి చేయాల్సిగా కోరుతా ఉన్నాం. మా దగ్గర మరి రెవెన్యూ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నాం. అన్నా, ఇది 3 లక్షల జనాభా, ఒకటే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ ఇంకో ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీస్, జనగామ ఎంఆర్ఓ అవసరం. దాన్ని కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అనేక సార్లు మీతో విన్నవించుకున్నాం. మీరు ఖచ్చితంగా చేద్దామని చెప్పడం జరిగింది. అవి కూడా చేయాల్సిందే కోరుతా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు 3500 ఇండ్లు మీరు రామగుండం నియోజకవర్గానికి ఇచ్చినారు. ఇవాళ పల్లె ప్రాంతాల్లో వెతికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాం. ఈరోజు కూడా 1000 మందికి ఇక్కడ ఇస్తా ఉన్నాం. దాంతోపాటు పేదవారైనటువంటి పూర్తిగా ఈ ప్రాంతంలో సింగరేణి, జెన్కో, RFCL, అదే మాదిరి NTPC, FCIకి సంబంధించిన భూములు తప్ప ప్రైవేట్ భూములు చాలా తక్కువ ఉన్నాయి.